హలో అండి, నా పేరు డాక్టర్ ప్రజ్ఞా సాగర్. నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ నెట్వర్క్. మనం ఇవాళ సర్విక్స్ క్యాన్సర్ గురించి ఒక చిన్న పాయింట్ తెలుసుకుందాం. సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం నుండి వచ్చే క్యాన్సర్ అనమాట. ఇది ఒక క్యూరబుల్ క్యాన్సర్, అంటే అప్ టు స్టేజ్ 3 వరకు కూడా డయాగ్నోస్ అయితే పూర్తిగా నయం చేసే అవకాశం ఉన్న క్యాన్సర్ అనమాట. ఇది చాలా కామన్. ఇండియాలో ఆడవాళ్ళలో ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత. ఇన్ఫ్యాక్ట్ రూరల్ ఏరియాస్లో, సబర్బన్ ఏరియాస్లో చూసుకుంటే ఇదే మోస్ట్ కామన్ క్యాన్సర్. దీనికి క్యూర్ రేట్స్ చాలా బాగున్నాయి. సర్జరీ కానీ రేడియేషన్ ఇచ్చి, ఎర్లీ స్టేజెస్లో అయితే సర్జరీ, స్టేజ్ 2 నుండి రేడియేషన్ వల్ల దీన్ని క్యూర్ చేయొచ్చు. ఇన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నా, ఎన్ని క్యూర్ రేట్స్ ఉన్నా కూడా మనకి బెస్ట్ సర్వైవల్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాన్సర్ రాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. రాకుండా చూసుకోవడం అంటే ఎర్లీ డయాగ్నోసిస్, స్క్రీనింగ్ చేసుకోవడం. 30 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ ప్యాప్ స్మియర్ అనే ఒక టెస్ట్ చేసుకొని, ఆ ప్యాప్ స్మియర్ ద్వారా ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉంటే కనుక్కోవడం, లేదా హెచ్పివి అనే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఆ వైరస్ ఇన్ఫెక్షన్ డిటెక్ట్ చేయడం వల్ల క్యాన్సర్గా మారకముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే మనం డయాగ్నోస్ చేసి దీన్ని గుర్తుపట్టి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ కూడా రాకుండా చూసుకోవడం అనమాట. హెచ్పివి అనేది ఒక వైరస్. నియర్లీ 90 to 95% సర్విక్స్ క్యాన్సర్లో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దానివల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది మార్కెట్లో. 9 to 12 years బెస్ట్ టైం అండి వ్యాక్సిన్ ఇవ్వడానికి. 2 doses 6 months పార్ట్. ఆడవాళ్ళల్లో, ఆడపిల్లల్లో పెళ్లి కాకముందు 9 to 12 years 2 doses 6 months అపార్ట్ ఇస్తే 95% కంట్రోల్ రేట్స్ ఉంటాయి. ఈ క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది. 12 years తర్వాత పెళ్లి కాక ముందు వరకు, ఐడియల్లీ 45 years వరకు అప్రూవ్డ్, కానీ పెళ్లి కాక ముందు వరకు ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో 12 years తర్వాత పెళ్లి కాక ముందు వరకు 3 doses అవసరం పడతాయి. సో 2 doses కానీ 3 doses కానీ తీసుకుంటే 95% మనం ఈ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ కూడా రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.